ఏదే కానీ ఇసుక కానీ ఏదైనా ఎత్తు తక్కువ వేయడం కింద బేస్ మటం కూడా లేదంటే నేల మీద ఎత్తుంది అట్టే కూర్చాను పెట్టాను. బృహదేశ్వర టెంపుల్ తంజావూరు 1000 years బ్యాక్ 1000 సంవత్సరాల ముందు కట్టిన గుడి అండి. రాజరాజ చోళులు కట్టిన గుడి. ఈ దేవస్థానం చాలా విశేషమైనది. 13 అడుగుల శివలింగం ఉంటారు స్వామివారు. శివలింగంలో దర్శనమిస్తుంటారు ప్రజలకి. నందీశ్వరుడు 13 అడుగుల ఎడల్పు 13 అడుగుల పొడవు ఉన్నాడు. హైట్ ఆల్సో 10 feet. ఈ టెంపుల్లో పునాదులు లేకోకుండా భూమిపైన అలాగే నిర్మించిన గుడి. ఏకశిలా విగ్రహం ఉంటారు. అక్కడ పైన ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభం ఆపోజిట్లో ఉన్న పైన 80,000 టన్నులు ఉందంటండి. అది ఇది ఒక్కటి 80,000 టన్నులు యాక్చువల్లీ అని ఇక్కడ వనరులు విశేషంగా చెప్తున్నారు. అప్పట్లో 30 వేణుగులతో 8 కిలోమీటర్లు దీనికి ఒక రహదారిలాగా నిర్మించి దీన్ని అక్కడి వరకు తీసుకెళ్లారంట. చాలా విశేషంగా ఉంది. చూడ్డానికి వచ్చాము కానీ మాకు బ్యాడ్ లక్. జస్ట్ 5 minutes ముందు వచ్చింటూ చూసిండే వాళ్ళం, స్వామివారి దర్శనం చేసిండే వాళ్ళం. దర్శనం అవ్వలేదు. రిమైనింగ్ 4 o'clock మళ్ళీ చూస్తాము. స్వామివారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలనుకుంటున్నాం. చుట్టువైపు చాలా పెద్ద టెంపుల్, 1000 years బ్యాక్ టెంపుల్. చాలా విశేషమైన టెంపుల్. అంతా రాయితోనే కట్టారండి. ఎక్కడే కానీ అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ లేకోకుండా సిమెంటు ఇసుక ఇలాంటివి లేకుండా ఓన్లీ రాయి. ఇక్కడెక్కడ తంజావూరులో రాయి కొండలు ఇక్కడెక్కడ కనపడవు మనకి. ఈ కొండల్లో ఇక్కడ తెలుసుకున్న రాయిని కూడా 75 kilometers నుంచి తెచ్చుకొని కట్టారంట. చాలా విశేషంగా చెప్తున్నారు. కాబట్టి మనం కూడా చూడాలి. 3000 ఏనుగులు వాడినారంటే ఇది మామూలు విషయం కాదు. అదే ఏం సమాధి ఏకశిలా విగ్రహం. ఇట్స్ వండర్ఫుల్. ఏం కళాఖండాలు ఉన్నాయి అసలు మనం చూడలేదు. ఇందుకే మన పూర్వీకులు చాలా గ్రేట్. అసలు ఇప్పుడున్న ఇంజనీర్లు అండ్ ఆర్కిటెక్ట్స్ ఎవరు ఇట్లాంటి టెంపుల్ ఇప్పుడు కట్టాలంటే అస్సలు పాసిబిలిటీనే లేదండి. ఎలాంటి ఆర్కిటెక్ట్స్ వచ్చినా మళ్ళీ ఇలాంటి రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కూడా ఏందో ఒకటి కనీసం 1% అన్నది దీంట్లో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా 1% అన్న తప్పు మిస్టేక్ చేస్తారు. అప్పట్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా రాయితోనే, సిమెంటు ఇసుక ఇలాంటివి ఏం లేకుండా ఓన్లీ రాయి కలిపి కట్టిన గుడి. సో ఇక్కడ పునాది కూడా లేదు. యాక్చువల్గా పునాది లేకోకుండా ఈ గుడి నిర్మించారంట. ఎన్నో గుడులు రాజులు యుద్ధాలు చేసుకుంటూ ఎన్నో గుడులు పడగొట్టినా కూడా ఈ గుడి మాత్రం ఇలాగే ఉండిపోయింది. ఎలాంటి చిన్న క్రాక్ కూడా జరగలేదు. అంతా పరమేశ్వరుని దయ అనుగ్రహం. ఆయన అనుగ్రహం లేకుండా ఏమి జరగదని నమ్ముతాం కదా. గం గణపతాయ నమః, శ్రీమాత్రేయ నమః. గణపతుల వారు స్వామివారిని సంవత్సరాలు పట్టినంత అంటే టైమింగే లేదు. మళ్ళీ ఎప్పుడైనా మన నలగరమే 10 మంది